వటవృక్షం యొక్క బీజం అన్నిటికంటే చాలా చిన్నదిగా ఉంటుంది. అది పెరిగి పెద్దదవుతున్న కొద్దీ అది మహావృక్షంగా మారిపోతుంది. వేల సంవత్సరాల వరకు అది జీవిస్తుంది, నీడనిస్తుంది, పక్షులకు నివాసమవుతుంది. యాత్రికులకు ఆ వృక్షం సేద తీరడానికి ఉపయోగపడుతుంది. ఎలా? ఆ చిన్న విత్తనం భూమిలోకి వెళ్ళాక తన విస్తరణ ఆరంభిస్తుంది, కానీ అంధకారంలో ఉంటుంది. ఎంత ఎండ కాసినా, ఎంత చలివేసినా అది ఏమాత్రమూ పట్టించుకోదు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆ విత్తనం మొలకెత్తుతుంది. క్రమక్రమంగా అది ఒక మహావృక్షమై విస్తరిస్తుంది. చూడండి, జీవితంలో కూడా కష్టాలనేవి వస్తాయి. అవి మిమ్మల్ని ఓడించడానికి రావు. అవి వచ్చేది మీ భవిష్యత్తును రూపొందించుకోవడానికి, మిమ్మల్ని సిద్ధం చేయడానికి. మీకు ఎదురయ్యే కష్టకాలంలో మీరు కూడా ఆ విత్తనంలాగే స్థిరచిత్తులై ఉంటే గనక తమరు కూడా ఆ మహావృక్షంలాగానే విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలుగుతారు, చరిత్రలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. రండి, నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.